దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో బాల్యం అనేది ఎంతో ఉన్నతమైంది, పవిత్రమైంది. బాలుల జీవితాలు ఎన్నో విధాలుగా ఛిద్రమైపోతున్నాయి. బాలుర బంగారు భవిష్యత్తును నాశనం చేసే వ్యవస్థ కూడా ఈ రోజుల్లో ఉంది. అటువంటి ఈ లోకంలో ఎందరో చిన్నారుల జీవితాలలో వెలుగు రేఖగా అటువంటి ఉన్నత ఆశయాలతో బాల్యం చైల్డ్ కేర్ అనే ఒక వ్యవస్థను స్థాపించి దాని ద్వారా ఎంతోమంది చిన్నారుల జీవితాలలో వెలుగు నింపుతున్నటువంటి శ్రీ కేతం రాధాకృష్ణ గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. ప్రతిరోజు నాంపల్లి రైల్వే స్టేషన్లో కానీ, నీలోఫర్లో కానీ, ఉస్మానియా కానీ ఈడ ప్రతిరోజు ఏదన్నా ఒక చోట ఖచ్చితంగా మా బ్యాచ్ గ్రూప్ ద్వారా హెల్ప్ లైన్ ద్వారా ఫుడ్ ఇటువంటి పేషెంట్లకు కానీ, పేషెంట్ అటెండర్స్ కానీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇవి ఇట్లానే కాకుండా ఈ మన ఇంకో సంస్థ ద్వారా వచ్చేసేసి జీవకారుణ్యం అని చెప్పేసి మూగ జీవాలకు హెల్ప్ చేయడం అనేది జీవకారుణ్యం ఆర్గనైజేషన్ చేస్తుంది. ఇదే కాకుండా సారస్వత మ్యూజిక్ అకాడమీ అనే ద్వారా ఏంటంటే చెప్పినా కదా, అట్లా సారస్వత మ్యూజిక్ అకాడమీ హెల్ప్ చేయడం, కళాకారులను తయారు చేయడము, వాళ్ళకు ఒక మంచి పొజిషన్ ఇవ్వడము. మ్యూజిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు ఉన్నదండి. వాళ్ళకు ఇవాళ ఒక మ్యూజిక్ లైన్లో వాళ్ళు కొంత పిల్లలకి మ్యూజిక్ అంటే ఇష్టం. వాళ్ళ ఆశలు మనం ఎందుకు తొక్కాలి, వాళ్ళ ఆశలకు చేయుతనియాలి, వాళ్ళకు ఉన్న జీవం పోయాలి, వాళ్ళకున్న కళకు జీవం పోయాలి, వాళ్ళని ఒక మట్టిలో మాణిక్యాల్లాగా తయారు చేసి వాళ్ళకు రాష్ట్రానికి, దేశానికి ఒక భావి భారత పౌరునిగా తీర్చిదిద్దాలనేదే మన బ్యాస్ యొక్క ప్రథమ సంకల్పం. దీనికోసం మా బాల్యం ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో, బాల్యం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్, ఆ బాబుకి వచ్చినప్పుడు వాస్తవానికి సార్ మన పిల్లలకి బీసీజీలు, ఈసీజీలు ఉంటాయి, టీకాలు ఏవో అన్నీ ఉంటాయి కదా, పోలియో చుక్కలు. కానీ పిల్లలకి ఏం ఇచ్చిండ్రో, ఏం తీసుకుర్రో వాళ్ళకే తెలియదు. అందుగురించి వాళ్ళకి ఏం చేస్తామంటే మంచి చక్కటి పౌష్టికాహారం, చక్కటి మా దగ్గర ఒక గోశాల ఉంది, చక్కటి ఆవు పాలు, ఆరు మా దగ్గర చక్కటి పోషకరమైన మా డైటీషియన్ ఉంటారు, ఆరు ప్లస్ మా దగ్గర ఏఎన్ఎంజీ స్టాఫ్ ఉంటారు. వాళ్ళకి అనుగుణంగా చక్కటి, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పుడు ఆ టీకాలను మిస్ అయినాయి కాబట్టి వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం కావాలని తెలియదు. కాబట్టి మా డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళది ఏముండదు, జస్ట్ ఒక చిన్న ఐడెంటిటీ ఉంటుంది, ఒక చిన్న ఫోటో ఉంటుంది. కొంత పేర్లు అయితే మేము పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పేరు కూడా కొన్ని తెలివై వాళ్ళు ఏదో పెట్టి పంపిస్తారు. కానీ మా సభ్యులు మా వాళ్ళు కలిసి కొన్ని పేర్లు పెట్టి పెట్టాము. అది ఈ యొక్క బాల్యం చేస్తుంది. బాల్యము, జీవకారుణ్యము, హెల్ప్ నీడి, ఈ మన సారస్వతము, ఇట్లా టోటల్ ప్రెజెంట్ సొసైటీ. ప్రెజెంట్ సొసైటీ ఏంటంటే మహిళలకు ఇట్లాంటి కుట్లు నేర్చుకోవడము, మెహందీ డిజైనింగ్, ప్లస్ వాళ్ళకి ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్, ప్లస్ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్. ఇది చూస్తారు కదా, ఎంత కంప్యూటర్ ఇది క్లాసెస్ జరుగుతాయి అన్నమాట. ఇదంతా ఇది కంప్యూటర్ ల్యాబ్. ఇక్కడ వచ్చే వాళ్ళకి, మహిళలకు, వాళ్ళకున్న ఇక్కడ చుట్టుపక్కల ఇండ్లలో పని చేసుకుంటుంటారు. వాళ్ళకు కొందరు కంప్యూటర్ నేర్చుకోవాలి ఉంటుంది, కానీ వాళ్ళు నేర్చుకునే టైంలో వాళ్ళు అయితే సంపాదించుకుంటారు. కాబట్టి వాళ్ళకేం చేస్తామంటే వాళ్ళకున్న టైంలో వాళ్ళు ఇండ్లలో పని చేసుకుని ఇక్కడ వచ్చి ఈ ప్రజెంట్ సొసైటీ ద్వారా బ్యాచ్ గ్రూప్ ద్వారా వీళ్ళు ఇక్కడ వచ్చి ఈ స్కిల్ అనేది నేర్చుకుంటారు అనమాట. ఫర్దర్గా మేము ఏంటంటే ఈ యొక్క ద్వారా ఈ యొక్క సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద ఎవరైనా కంపెనీస్ కింద మనకు కొంచెం ముందుకు తీసుకెళ్ళి దీనికి చేస్తే దీని ఒక ఇంకా మేము ఈ మహిళల గురించి ఈ ఒక దాని మీద మేము చాలా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. అందుకే ఈ ప్రజెంట్ సొసైటీ ద్వారా కూడా ఇప్పటికి సుమారుగా మనం 5,000 మందికి బ్లడ్ ఇచ్చినాం. సుమారుగా మా మెంబర్లు, మా వాలంటీర్ కలిపి 5,000 మందికి బ్లడ్ ఇచ్చినాం. గతంలో కూడా పోలీసులు అమరవీర దినోత్సవం కూడా పోలీస్ వాళ్ళు మేము సంయుక్తంగా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినాము. అక్టోబర్ 21 ఐ థింక్ అప్పుడు చేసినాము. ఎన్నో రూరల్ ప్లేస్లలో ప్రజెంట్ సొసైటీ ద్వారా బ్యాచ్ గ్రూప్ ద్వారా మేము ఇక్కడ కొన్ని కామారెడ్డి అక్కడ రూరల్ ప్లేస్లలో మెడికల్ క్యాంపు, ఐ ప్లేట్స్ క్యాంపు, డెంటల్ క్యాంపు చాలా క్యాంపులు చేసినాం. ఇప్పటికీ 5,000 వరకు బ్లడ్ ఇచ్చినాం. నేను కూడా నా స్వయంగా 38 టైమ్స్ బ్లడ్ ఇచ్చిన, 2 సార్లు నా వైట్ బ్లడ్ ఇచ్చిన. ఒక అమ్మాయి కూడా
లాస్ట్ టైం ఒక అమ్మాయి సూసైడ్లో ఇదైనప్పుడు అదేదో బర్నింగ్ ఏదో చేసుకున్నప్పుడు కూడా బ్లడ్ ఏదో ఇది ఉన్నప్పుడు నేను కూడా అది ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి చాలా సర్వీసెస్ ఈ ప్రజెంట్ సొసైటీ ద్వారా ఈ అన్నప్రసాదం అని చెప్పేసి ఎక్కడైతే డివోషనల్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇట్లాంటి శబరిమల్ల అక్కడ ఇక్కడ అని చెప్పేసి బ్యాస్ భాగ్యర అయ్యప్ప సేవాసం దాని ద్వారా ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అంటే మనకు ఒక కాస్ట్కి ఒక క్రీడ్కి రిలీజియన్కి సంబంధం లేకుండా అన్నిట్లలో భగవంతుడు ఉన్నాడు, అందరి మనసులో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి ఏ మతానికి ఏ కులానికి అట్లా అని పెట్టుకోకుండా అందరికీ సరి సమానంగా సర్వీస్ చేసేది బిఎస్ఎస్. సర్వీసెస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారస్తులం ఉద్యోగస్తులం మేము. ఇప్పుడు మేము ఒక 42 మెంబర్స్ ఉన్నాం, 14 మందితో స్టార్ట్ అయినాం. ఆ 14 మందిని చూసి అరే మీరు చేస్తున్న యాక్టివిటీస్ చాలా బాగున్నాయని చెప్పేసి మాతో ఈ 43 మంది ఈసీ మెంబర్స్ ఆర్ జనరల్ మెంబర్స్ ఒక 108 మెంబర్స్ 110 మెంబర్స్ ఉన్నాం. ఇది కాక మేము హైదరాబాద్ కాకుండా కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్లస్ ఈ సిద్దిపేట ఇవన్నీ కూడా దీనికి ఒక శాఖలు ఉన్నాయి. ఇవే కాక కూడా మహారాష్ట్రలో కూడా కిన్వట్, కుంటల్వాడి, నాందేడ్లో కూడా దీని సర్వీసెస్ ఉన్నాయి. మేము తద్వారా కూడా ముందు కూడా పాన్ ఇండియా లెవెల్లో కూడా మేము సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నాము. ముందుకు వస్తాం. మీ అందరు సహకారము ఆర్ మీ అందరూ తోడ్పాటు ఉంటే డెఫినెట్లీ మేము, ఎందుకంటే మేము మాకు వచ్చే వ్యాపారం యాక్చువల్ నాది వచ్చేసి నా బిజినెస్ నాది పసుపు, మిర్చి, చింతపండు నాది హోల్సేల్ బిజినెస్. నాది ఒకటే సంకల్పం, మాకు వచ్చే వ్యాపారంలో కొద్దిగా గొప్ప ఇటువంటి సర్వీసెస్ చేయాలని మేమందరం కొంతమంది ఉద్యోగస్తులు, మా దగ్గర చిన్న ఉద్యోగస్తులు ఆటో నడిపించడం మా దగ్గర మెంబర్ ఉన్నాడు, ఒక మేస్త్రి మెంబర్ ఉన్నాడు. అట్లా ఎందుకంటే మేము అందరం సభ్యులం కలిపి ఒక్కొక్క పార్ట్ని డివైడ్ చేసుకో, ఒక్కొక్క నువ్వు ఈ పని, నువ్వు ఈ సర్వీస్, నువ్వు ఇది చూడు, అది చూడు, నువ్వు అడ్మినిస్ట్రేషన్ చూడు, నువ్వు పిల్లల హెల్త్ చూడు, నువ్వు పిల్లల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చూడు అని చెప్పి మేము అనుకొని మేము దీని ఒక ఏదానికి అది ఒక యూనిటీ ఒక స్టేబుల్ చేసి బ్యాచ్ గ్రూప్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. బిఎస్ఎస్ బ్యాచ్ గ్రూప్. దీంట్లోనే ఇవన్నీ ఒక వింగ్స్ అనమాట. బాల్యం కానీ లేకపోతే ఇవన్నీ హెల్ప్ నీడ్ కానీ, సారస్వతం కానీ, జీవకారుణ్యం కానీ, అన్నప్రసాదం కానీ, ప్రజెంట్ సొసైటీ కానీ, ఇవన్నీ పార్ట్ ఆఫ్ బ్యాచ్ గ్రూప్. అదే అన్నమాట. ఇవన్నీ 8 సర్వీసెస్ సార్ మేము చేసేది. నా పేరు అంజలి. నేను ఇక్కడ బాల్యం చైల్డ్ కేర్లో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నేను స్టడీ చేసింది కూడా పిల్లల కోసం. నేను కొంతమంది పిల్లలకు సర్వీస్ చేయాలనుకున్నాను. అట్లనే నా ఇష్టపూర్వకంగా నేను స్టడీస్ కూడా డిగ్రీ అయిపోగానే పీజీలో ఎంఎస్డబ్ల్యూ చేశాను. ఎంఎస్డబ్ల్యూ అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. నేను ఇక్కడ పిల్లలకు సేవ చేయడం కోసమని నిశ్చయించుకున్నాను అన్నమాట. ఈ పిల్లలకి నేను మార్నింగ్ 5 o'clock లేసి వాళ్ళని లేపడం, తర్వాత యోగా క్లాసెస్ ఉంటాయి, వాళ్ళకి యోగాకి కూర్చోబెట్టడం, మొత్తం ఇంకా వాళ్ళ వర్క్సే నేను చేసేది. వాళ్ళకి ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా నర్స్ కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడము, ఆ ట్యాబ్లెట్స్ సమయానికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ట్యాబ్లెట్స్ ఇవ్వడము, ఆధార్ కార్డు లేని పిల్లలకు ఆధార్ కార్డు చేయించడం, ఏమైనా పిల్లల విషయంలో ఎటన్నా బయటకు వెళ్ళాల్సి వస్తే వెళ్ళడం, ఇట్లాంటి వర్క్స్ చేస్తుంటాను సార్ నేను. ఇంకొకటి పిల్లలకి ఇవే కాకుండా వాళ్ళకి డిసిప్లిన్ కొంచెం మంచిగా మాట్లాడడం, వాళ్ళు సాంప్రదాయాల పట్ల అవగాహన ఉండడం కోసం అవి కూడా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే పిల్లలు ఎలా ఉండాలి వాళ్ళకి అన్నీ తెలియదు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏ పొజిషన్ నుంచి వచ్చిరో తెలియదు, పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఉన్నారా లేరా కూడా తెలియదు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వేరే హోమ్లో ఉంటారు. ఈ పిల్లల బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుందంటే ఫాదర్ మదర్ దెబ్బలాడుకొని విడిపోవడం, అంటే సపరేట్ అవ్వడం, ఇంకొకటి పేరెంట్స్ చనిపోవడం, అట్లా వీళ్ళు అనాథలు అయితే రోడ్లపైన బెగ్గింగ్ అట్లా చేస్తూ ఉండే పిల్లల్ని మాకు చైల్డ్ హెల్ప్ లైన్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పిల్లల డిపార్ట్మెంట్కి వెళ్తారు. అట్లా పిల్లలు మా దగ్గరికి అంటే ఎన్జిఓస్కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఎక్కడెక్కడ పిల్లలు పంపిస్తే సెట్ అవుతారు అనేసి అక్కడికి పంపిస్తారు. అట్లా ఈ పిల్లలు మా దగ్గరికి వస్తారు. పిల్లలకు అన్నీ తెలియవు, ఎలా ఉండాలి ఏంటిదని కూడా వాటన్నిటికీ చెప్పడం మా బాధ్యత. పిల్లలకు ఒకటే కాదు, ఇంకా డ్యాన్సు, డ్రాయింగు, బోట్ సెయిలింగ్ ఇట్లాంటి అన్నీ అంటే ప్రొఫెషనల్గా కూడా మేము వీళ్ళకి నేర్పిస్తుంటాం, పంపిస్తాం, వీళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. పిల్లలకి మ్యూజిక్ క్లాస్ ఉంటుంది, మ్యూజిక్లో కూడా పిల్లలు బాగా చేస్తారు. అందరూ ఎక్కడెక్కడో ఉండే పిల్లల కంటే ఇక్కడ ఉండే పిల్లలు కొంచెం షార్ప్గా ఉంటారు. మా దగ్గర అన్ని యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. స్టడీలో కూడా ఇంకా పిల్లలు కొంచెం బెటర్ అవ్వాలని మేము ట్యూషన్లు అట్లాంటివి వాటికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్స్, పీపీటీ ప్రజెంటేషన్స్ అని, గేమ్స్ విషయంలో కానీ మూవీస్కి కానీ ఇంకా పార్కు అట్లాంటివి మంచి ప్లేస్లో చూపిస్తే పిల్లలు మైండ్ అనేది కొంచెం మంచి హ్యాపీగా ఫ్రెష్గా ఉంటారని వాళ్ళ ఎంజాయ్ కోసమని అంతటా తీసుకెళ్తాం. పిల్లలకి ఇప్పటివరకు అయితే పేరెంట్స్ లేని లోటు అనేది వాళ్ళకి లేదు, అందరు హ్యాపీగా ఉంటారు మా దగ్గర ఉండే పిల్లలు. వీళ్ళతో కలిసి నేను ఉంటున్నందుకు నాకు ఇక్కడ షెల్టర్ ఇచ్చారు, ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఇక్కడే ఉంటాయి.
నాతో పాటు నా పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. ఈ పిల్లలని చూస్తూ నేను వీళ్ళతో ఎంజాయ్ అంటే నాకు అన్ని కష్ట సుఖాలు పిల్లలతోని హ్యాపీగా ఉండడం అన్నీ అలవాటు అయిపోయింది సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉండడం. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నా దృష్టిలో ఎంతోమంది ఈ యొక్క చారిటబుల్ అంటే ఎన్జిఓలు పెట్టారు, సర్వీస్ చేశారు, కొంతకాలం నడిపించారు. చాలాసార్లు ఆర్థిక పరిస్థితుల వలన మూతబడిన ఎన్జిఓస్ కూడా ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఇదంతా నడిపించాలంటే ఫైనాన్స్ అనేది కూడా ఎంతో ముఖ్యమైనది కదా. ఈ ఫైనాన్షియల్గా మీ యొక్క ఈ యొక్క చైల్డ్ ఈ పిల్లలను వాళ్ళ భవిష్యత్తుకు మీరు ఎలా బంగారు బట్టలు వేయగలరు, దీన్ని ఎలా ముందుకు తీసుకోగలరు? చాలా మంచి ప్రశ్న. ఇది మీరు అడిగిన వ్యక్తుల్లో మీరు మూడో వ్యక్తి సార్. సో మేము ఈ ప్రయాణంలో 23 సంవత్సరాలు 24 సంవత్సరాల ఈ ప్రయాణంలో అడిగిన మూడో వ్యక్తి మీరు. మా దగ్గర వాస్తవానికి డబ్బు లేదు సార్. ఓకే. కానీ మా మనస్సులో ఎటువంటి కల్మషం లేదు. మేము చేసే పని కరెక్ట్ ఉందో లేదో మా అంతరాత్మకు తెలుసు కాబట్టి మా మెంబర్లు కానీ మేము కానీ ఎవ్వరు కూడా ఇక్కడ తప్పు చేయడానికి వీల్లేదు కాబట్టి, తప్పు చేయం కాబట్టి, నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి ఆ సమయానికి ఆ డబ్బు ఎవరి ద్వారానో ఏ రూపం ద్వారానో వస్తుంది. ఈ రోజు వరకు అట్లా జరుగుతుంది. గతంలో మేము ఎన్నోసార్లు ఒక్కొక్కసారి మీరు నమ్మకపోండి 5 కేజీల బియ్యానికి స్టార్టింగ్లో 5 కేజీల బియ్యానికి మేము హైదరాబాద్కి వెళ్ళాం సార్. 5 కేజీల బియ్యానికి 5 కేజీలు అటువంటి రోజులు ఉన్నాయి. అంటే మా సర్వీసెస్ చూసి మా యొక్క పనితనం చూసి మా యొక్క ట్రాన్స్పరెన్సీ అనమాట. ఇక్కడ మా దగ్గర అంత ఓపెన్ బుక్ అనమాట. ఎవరన్నా వచ్చి ఎవరడినా మన దగ్గర ఓపెన్ ఉంటుంది. సో ఆ ఓపెన్ వల్ల ఆ ట్రాన్స్పరెన్సీ వల్ల ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఏదో రకంగా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. కానీ మేము చేసే సర్వీస్ ఏదైనా ఒక్కటి ఉంటేనేమో ఆ డబ్బు మాకు సరిపోతుండే. కానీ మా దగ్గర ఆర్గనైజేషన్ ఒకటే, చేసే యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సో మాకు వచ్చే డబ్బులు ఒక్కొక్కసారి మైనస్ కూడా పడుతుంది. కానీ మైనస్ పడ్డప్పుడు మా మెంబర్లు అందరూ ధైర్యంగా ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే టెంపరీ ఏదైనా హెల్ప్ చేస్తారు, లేకపోతే కొంచెం డొనేషన్ ఇస్తారు, లేకపోతే హ్యాండ్ లోన్స్ ఇస్తారు. ఇట్లా అంతేందుకు సార్, కోవిడ్లో చాలామంది మీకు తెలుసు కదా, కొంతమంది జాబు లేక తీసేసారు, కొంతమందికి ఆఫ్ శాలరీ ఇచ్చారు, కొంతమంది పావు శాలరీ ఇచ్చారు. కానీ మేము అట్లా ఎవ్వరికి ఇవ్వలేదు. వాళ్ళందరికీ చెప్పినాం, ధైర్యం చెప్పినాం, మీరు ఓపిక పట్టండి అని చెప్పేసి వాళ్ళకి 3 నెలల శాలరీ ఇవ్వలేకపోయినాం. 4 నెలల తర్వాత మేము అందరం కూర్చొని డిసైడ్ చేసి మనం 4 నెలల వరకు ఓపిక పట్టిరని. స్టాఫ్ ఓపిక పట్టలేరు అంటే స్టాఫ్కి నమ్మకం ఉంది, వీళ్ళు స్వచ్ఛందంగా పని చేస్తున్నారు, స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు అవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసేందంటే బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు, కానీ వీళ్ళు మాత్రం ఇస్తారు అని చెప్పి నమ్మకంతో అయినా కూడా వాళ్ళు ఇచ్చేయలే, అనుకోలే పనిని. వాళ్ళు రాకున్నా కూడా వాళ్ళు ఇక్కడ మేము కోఆర్డినేట్ చేసి మా మెంబర్ ఫ్యామిలీ చేసి పిల్లలకు అన్ని రకాల కార్యక్రమాలు చేసినాం. కానీ వాళ్ళు 4 నెలల తర్వాత వాళ్ళ శాలరీస్ లేకపోతే అందరం కలిసి కూర్చొని అందరూ తలా 5,000 10,000 అందరు కలిపి డబ్బంతా పోగు చేసి వాళ్ళకి ఆఫ్ శాలరీ ప్రతి మంత్ ఆఫ్లో ఆ పాతయి కొత్త ఆఫ్ చేసి ఆ 4 నెలల శాలరీ మొత్తం ₹1 కట్ చేయకుండా మొత్తం ఇచ్చినాం. అప్పటి నుంచి వాళ్ళకి అభిమానం మా మీద ఏంటంటే వీళ్ళు తప్పించుకోవాలని కూడా 4 నెలల శాలరీ మేము ఆఫ్ కూడా ఇచ్చేస్తే మాకు 5-6 లక్షలు మిగిలిపోతాయి. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా 23 మంది స్టాఫ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ యాక్టివిటీస్కి 7 యాక్టివిటీస్కి. సో వాళ్ళకి ఆఫ్ ఇచ్చినాడే. కానీ మేము ఒకటే అనుకున్నాం, ఈ పిల్లలు ఎంత ముఖ్యమో ఆ పిల్లలు చూసే స్టాఫ్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే చూడండి, మేమంతా వ్యాపారస్తులం, ఉద్యోగస్తులం, మేము వచ్చి ఇక్కడ డైలీ 24 hours సర్వీస్ చేయలేం. మేము మా వెనక స్టాఫ్ వర్క్ చేస్తుంటుంటాం, కానీ వాళ్ళకి మేము గైడెన్స్ ఇస్తుంటుంటాం, ఇట్లా అని చెప్పేసి. దీంట్లో ముఖ్య పాత్ర పోషించేది మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు. అయితే మా వివిధ వింగ్ల వాళ్ళ మీద వాళ్ళ కింద ఈ స్టాఫ్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కానీ ఎప్పుడు ఆర్థికంగా కూడా ఈరోజు కూడా మీరు నమ్మకపోండి, లాస్ట్ మంత్ మేము శాలరీస్ 19వ తారీఖు ఇచ్చినాం. మేము ఎవరి స్టాఫ్ అనే చెప్తారు, ఎందుకు మా దగ్గర డబ్బులు లేక.
అకల్ మా దగ్గర ఉంటే మేము 5 తారీఖు ఇచ్చేసేస్తాం. కానీ వాళ్ళకి తెలుసు ఒకవేళ వీళ్ళు ఇప్పుడు కాకుండా రేపిస్తారంటే మా స్టాఫ్కి గట్టి నమ్మకం. ఎందుకంటే చేస్తుంది సర్వీస్, వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు ఈ యాక్టివిటీస్ అన్ని, వాళ్ళ కళ్ళ కూడా చూస్తున్నారు. ఒక్కొక్క స్టాఫ్ మా దగ్గర 10 నుంచి 12, 13 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు కుక్ ఉంది, ఆమెకు యాక్చువల్లీ ఆమె గతంలో ఆమె డెలివరీ అయిన తర్వాత కొంచెం 5-6 నెలలు రెస్ట్ తీసుకుంటారు. కానీ మా కుక్ విత్ ఇన్ 1 month 1.5 month తర్వాత వచ్చి ఆమె చేసింది. ఎందుకంటే సేవా ఉంది కాబట్టి నాకు కూడా మంచిగా అనిపించింది, నా కష్టాన్ని పోయినాయి అని చెప్పేసి మీరు స్వచ్ఛందంగా చేస్తారు కాబట్టి అని చెప్పేసి ఆమె వచ్చి. అంటే ఓవరాల్ చెప్పేది ఏంటంటే ఇవాళ మా మెంబర్లు వాళ్ళ కష్టము అనేది ఊరికే పోతలేదు, వాళ్ళు పడ్డ కష్టానికి ఇవాళ మంచి ప్రతిఫలం వచ్చింది. ఇక్కడ వాళ్ళు పడ్డ ప్రతి ఒక్క దానికి మంచి ఒక అనేది అవుట్పుట్ అనేది రావడం వచ్చింది. ఇవాళ జనాలు గుర్తిస్తున్నారు. ఇవాళ బ్యాస్కి అనేది మంచి గుర్తింపు వచ్చింది. తద్వారా మాకు వచ్చిన డొనేషన్స్తో పిల్లల ఒక మేము చేస్తున్న యాక్టివిటీస్ అక్కడ ఉస్మానియాది కానీ నీలోఫర్ది కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, వాటర్, బ్లడ్ ఇటువంటి సర్వ కార్యక్రమాలు ఇక్కడ ఈ ఎంపవర్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ సర్వీసెస్ ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. నా పేరు వాసు. నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన, ఇక్కడ అన్నీ మంచిగా ఉంటాయి. నాకు ఇక్కడ సేలింగ్కి పంపించారు. సేలింగ్ ముందు భయం అవుతుండే, నాకు నీళ్ళల్లో ట్యాంక్ బోర్డ్లో సేలింగ్ చేస్తుండే. ముందు నాకు నీళ్ళు అంటే భయం ఉండే, కానీ స్విమ్మింగ్ నేర్పించి సేలింగ్కి పంపించి సేలింగ్ నేర్పించారు. ఇంకా మ్యూజిక్ నేర్పించారు. అన్నీ మంచిగా చూసుకుంటారు ఇక్కడ. నాన్న లేకున్నా అమ్మ లేకున్నా అందరు ఉన్నట్టే మంచిగా చూసుకుంటారు. ఫుడ్ మంచిగా పెడతారు, అన్నీ టైంకి ఇస్తారు, ట్యూషన్కి పంపిస్తారు, అన్నీ మంచిగా చూసుకుంటారు. నా పేరు సునీత. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. ఇక్కడ కుకింగ్ చేస్తే ఫస్ట్ కేర్ టేకర్గా వచ్చి ఒక 1 year చేసిన తర్వాత కుకింగ్గా సెట్ అయ్యాను. 5 సంవత్సరాలు అవుతుంది వచ్చి. పిల్లలకి వంట చేస్తున్నాను. ఇలాంటి పిల్లలకు సేవ చేయడంలో మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా చేస్తున్నాను. చాలా గ్రేట్ సార్. మామూలుగా జనరల్గా ఎవరో ఒక్క దాని మీద ఫోకస్ చేసి సరే ఎడ్యుకేషన్ లేదా కొంతమంది రకరకాలుగా 1-2 సేవలు చేయగలరు, కానీ మీరు ఇన్ని విధాలైనటువంటి సేవలు చేస్తున్నారు. ఈ సేవలను గుర్తించి కానీ లేదా మీ యొక్క ఎవరైనా సంఘాలు కానీ లేదంటే ప్రభుత్వం కానీ గుర్తించి మీకు ఏమైనా అవార్డులు కానీ రివార్డులు కానీ ఇవ్వటం ఏమైనా జరిగిందా? చాలా ఉన్నాయి సార్. ఇక్కడ మీకు చూస్తున్నారు, ఇక్కడ చాలా అవార్డ్స్ రివార్డ్స్ చాలా ఉన్నాయి. గతం డీజీపీ మహేందర్ రెడ్డి గారు మా సర్వీసెస్ గుర్తించేసి కోవిడ్ టైంలో చేసిన మాకు అప్రిషియేట్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన ఇవ్వడము, ప్లస్ గవర్నర్ గారు వాళ్ళ మాకు సేవారత్న అవార్డు అని చేతుల మీదుగా రావడము, గవర్నర్ గారు జరా మళ్ళీ ఇంకోటి మన హర్యానా గవర్నర్ గారి ద్వారా మాకు గుర్తింపు రావడము, ఆయన నుంచి ఆయనకు మాకు పిలిచి మాకు అప్రిషియేట్ చేయడము. గతంలో మొన్న వచ్చిన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది కూడా కలవడం జరిగింది. మాకు కూడా ఆయన ఆదరించడం జరిగింది. వారు ప్రతి అంటే మంత్రులు చాలామంది మంత్రులు కానీ చాలామంది ఇది కానీ మాకు అవార్డులు రివార్డులు ఇవ్వడం జరిగింది. కానీ మేము ఒకటి ఏంటంటే ఏ రోజు కూడా ఇవన్నీ మేము ఎప్పుడూ మేము వీటి కోసం వర్క్ చేయలేదు. ఎక్కడ మేము ఇన్ని ఆర్గనైజేషన్ ఉండే, ఎక్కడ మా ఫోటోలు పేర్లు ఉండే, ఏ ఈవెంట్ చేసినా ఏ కార్యక్రమం చేసినా నేను యాజ్ ఏ ప్రెసిడెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ నేను ఏడో నా ఫోటోలు అవన్నీ ఏముండే. ఎందుకంటే మేము చేసేది ఫోటోల గురించి కాదు, మన వల్ల దేవుడు మనకు అన్నీ ఇచ్చిండు. దేవుడు మనకు భగవంతుడు మనకు అన్ని సదుపాయాలు ఇచ్చినప్పుడు మన వల్ల మన ఈ యొక్క శరీరం, ఈ యొక్క మనసు, ఈ యొక్క ఆత్మ వల్ల 10 మందికి హెల్ప్ కావాలని సద్దేశంతో చేశాను తప్ప ఎక్కడో అవార్డుల కోసం రివార్డ్ కోసం చేసింది కాదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన దాన్ని మేము ఎప్పుడు కూడా మేము వాళ్ళని ఇంతో ఇచ్చేయలేదు. ఏది ఇచ్చినా మాకు యాక్సెప్ట్. కానీ మేము ఇంకా మేమేం వెతుకుతామంటే ఇంకా మా దగ్గర ఇంకా ఏమైనా బెస్ట్ చేయగలుగుతామా, ఇంకా బెస్ట్ అని చేయగలుగుతాం, ఇంకేమైనా సర్వీస్ యాడ్ ఆన్ చేయగలుగుతామా. మా కాన్సెప్ట్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో ఒక మంచి స్కూల్ని రన్ చేయాలి, మంచి విద్యను అందజేయాలని చెప్పేసి బ్యాచ్ స్కూల్ ఒక స్టార్ట్ చేయాలి. ఒక చిన్న ఒక హాస్పిటల్, ఒక బ్యాస్ హాస్పిటల్ కానీ, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, ఒక ఇట్లాంటి సర్వీసెస్, ఒక గర్ల్స్ హోమ్ కానీ ఇట్లాంటి చేయాలని కొన్ని ప్రణాళికలు మేము అనుకున్నాం.
అవన్నీ కూడా చేయాలి అనే ఉద్దేశంతో పోతున్నాం తప్ప అదే ఎక్కడ కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ చేయడానికి మాకు ఇంత టైం పట్టింది. అసలు వేరే వాళ్ళు ఇవన్నీ మేము చెప్తుంటే ఒకప్పుడు మీలా చెప్తున్నప్పుడు గతంలో ఇట్లా మామూలుగా ఇట్లా గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ మీతో అవుతాయా, మీతో చేయగలుగుతారా అన్నారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 15 years 20 years ఒక యాక్టివిటీ నడుస్తుంది. అప్పుడు అందరు మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ అవహేళన చేసిన వాళ్ళు మా దగ్గర మా దాంట్లో కంపెనీలో మెంబర్ అయినారు. ఇలా మెంబర్ కావాలంటే ఫస్ట్ స్క్రూట్నీ చేస్తాం అనమాట, వాళ్ళకే ఇస్తాం. గతంలో మా మీద అవాకులు చెవాకులు చేసిన వాళ్ళు ఇవాళ మా దగ్గర మెంబర్లే ఉన్నారు. అంటే వాళ్ళకి నచ్చింది, ఫస్ట్ తెలియక వాళ్ళు అన్నారు. ఇవాళ వాళ్ళు నచ్చి వాళ్ళే ఇలా సభ్యత్వమై వాళ్ళే ఒక ప్రప్రదమైన పోషకను లీడ్ చేసుకొని ఒక ప్రప్రదమైన ఒక దాన్ని లీడ్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చింది వాళ్ళు దాన్ని ముందు తీసుకెళ్తుంటారు. నాకు ఇంకా కూడా చాలా మంది అన్నారు, మీకు అది డాక్టరేట్ ఇస్తాం, ఇది ఇస్తాం, మీరు ఇంత ఖర్చు పెట్టండి అని అంటే, మేమన్నా డబ్బులు ఇచ్చి డాక్టరేట్ తీసుకొచ్చే అవకాశం మా సంస్థకు లేదు. మాకు ఫ్యూచర్లో డాక్టరేట్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఏదన్నా మా సర్వీస్ చూసి ఇవ్వాలి తప్ప మా డబ్బుని చూసి. ఒక అతను అన్నాడు, మీకు సరే ఇంత ఖర్చు పెట్టండి మీకు డాక్టరేట్ ఇస్తారు. నేను దానివల్ల ఏం ఉపయోగం, మీరు రాధాకృష్ణ డాక్టర్ అని పెట్టుకోవచ్చు, దానివల్ల ఏం ఉపయోగం, నాకైతే ఉపయోగం లేదు. నాకు కాదు, నా సర్వీస్ మా సర్వీస్ చూసి గుర్తించి ఇచ్చే డాక్టరేటే కావాలి తప్ప మేము డబ్బులు పెట్టి తీసుకునే డాక్టరేట్ మాకు అవసరం లేదు. ఇంకా కూడా మేము సర్వీస్ చేయడానికి ఉందాం. బాడీలో ఓపిక ఉన్నన్ని రోజులు, మా సభ్యుల సహకారం ఉన్నన్ని రోజులు, డోనర్ సహకారం ఉన్నన్ని రోజులు మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. ప్రతి ఒక్క దాంట్లో మీ బ్లెస్సింగ్స్, ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండాలి అని కోరుకుంటున్నా. నా పేరు ఎన్ నరసింహరావు. నేను భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితిలో కమిటీ నంబర్ని. మా యొక్క ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో బాల్యంలో సెక్రటరీ అనే పోస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. ఆ సెక్రటరీ పోస్ట్ వల్ల నేను ఈ పిల్లలకు నేను స్వచ్ఛందంగా నా అంతలా నేను పిల్లలకు నా వంతు సేవ చేయాలని నిరంతరంగా వీళ్ళ పిల్లల గురించి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తా. వీళ్ళ బాగోగులు చూసుకోవడం జరుగుతుంది. వీళ్ళ స్టడీ విషయం కానీ, వీళ్ళ హెల్త్ విషయం కానీ మా స్టాఫ్ ద్వారా తెలుసుకోవడం జరుగుతున్నది. మా దగ్గర మొత్తం వచ్చేసి పిల్లలు మొత్తము 37 numbers పిల్లలు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క పనిలో యాక్టివిటీగా వాళ్ళ స్టడీస్లో కానీ, వాళ్ళు నేర్చుకునే మ్యూజిక్లో కానీ, వాళ్ళు నేర్చుకునే స్పోర్ట్స్లో కానీ ప్రతి ఒక్క పిల్లాడు యాక్టివిటీగా మంచిగా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతున్నది. మా జరిగే ఈ కార్యక్రమంలో పిల్లలు మంచి యాక్టివిటీస్ వాళ్ళకు వచ్చిన స్పోర్ట్స్ కానీ, వాళ్ళకు వచ్చిన మ్యూజిక్ కానీ వాళ్ళు నిరంతరంగా వాళ్ళు మంచి నేర్చుకుంటున్నారు. వాళ్ళు మంచి చదువుకోవడం జరుగుతున్నది. మా యొక్క కృషి ఒక్కటే, వీళ్ళను మంచి భవిష్యత్తులో వీళ్ళను మంచి మార్గంలో నడిపించాలని మా వంతు కృషిగా మేము ఎల్లప్పుడూ ప్రయత్నం చేయబడుతున్నది. ఖ్యాతం రాధాకృష్ణ గారు చేస్తున్నటువంటి ఎన్నో సేవల గురించి మనం తెలుసుకున్నాం. వారు చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయం. వారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి మానవ సేవల గురించి మనకు వివరిస్తారు. అవేమిటో వచ్చే వారం తెలుసుకుందాం.